అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రసమయ్య అన్న, అదేవిధంగా శివకుమార్ గారు, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఎన్ఆర్ఐ యుఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నింటిని ముందు నడిపిస్తున్నటువంటి యుఎస్ఏ బీఆర్ఎస్ సెల్ చైర్మన్ మహేష్ తన్నీర్ అన్న కావచ్చు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అశేష తెలంగాణ సోదరులందరికీ కూడా ప్రణామాలు. సో మొన్న డాలస్లో జరిగినటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మనము కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా బ్రహ్మాండంగా నభూతో భవిష్యత్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఓవర్ 10,000 క్రౌడ్తో పెద్ద ఎత్తున మన యొక్క తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాం. ఇంతకుముందు కూడా అనేక రాజకీయ పార్టీలు ఆధ్వర్యం లోపల ఇక్కడ ఎన్నో సభలు జరిగినాయి. నేనే ప్రత్యక్ష సాక్షిని. రాహుల్ గాంధీ గారు కూడా ఒక 1.5 year క్రితము న్యూజెర్సీకి రావడం జరిగింది. అప్పుడు నేను ఐ వాజ్ ద కోర్ మెంబర్. మాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఒక 5,000 మందిని పట్టుకురమ్మన్నారు. మొత్తం కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి సాబ్ కూడా వచ్చి 1 week అక్కడ కూర్చున్నా కూడా మాకు వచ్చిన క్రౌడు అందరూ భారతదేశంలో పంజాబ్ వాళ్ళని, గుజరాత్ వాళ్ళని అందరూ కలుపుకుంటూ కూడా వచ్చిన క్రౌడు ఒక 2,500 మించి దాటలేదు. కానీ మొన్న ఓన్లీ తెలంగాణ వాదాన్ని నమ్మిన వాళ్ళు, తెలంగాణ వాదులు, కొంతమంది మనల్ని అభిమానించే సీమాంధ్రులు అందరు కలిస్తే ఓవర్ 10,000 క్రౌడ్ రావడం జరిగింది. అలాంటి సభ ఇంతకుముందు ఎన్నడూ జరగలే. ఒక రాజకీయ పార్టీ అమెరికాలో ఎన్ఆర్ఐలు అంటే ఎంతో బిజీగా ఉంటారు. అటువంటి ఎన్ఆర్ఐలు అందరినీ కూడా, తెలంగాణ వాదులందరినీ కూడా ఒక చోట ఒక 10,000 మంది క్రౌడ్తో చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నభూతో భవిష్యత్తులో జరగబోదు. ఒక్క బీఆర్ఎస్తోనే సాధ్యం అది. ఇది ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే, నేను నమ్ముతున్నది ఏంటంటే, ఇవాళ 18 నెలల కాలం లోపల కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోపల ప్రజల్లో పెళ్ళుబిక్కుతున్నటువంటి అసంతృప్తికి ఆ భావోద్వేగం అక్కడట్లనే ఉంది, పోలరైజ్ అయింది. ఇక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో కూడా అదే వచ్చింది. ఎక్కడి గవర్నమెంట్ ఏంది, మొత్తం 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి తెలంగాణ ఎంతో ఎత్తుకుపోతే ఈ 18 నెలల లోపల జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. హైడ్రా దెబ్బ వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా కావచ్చు, ఈ యొక్క రైతు బంధు పడక వ్యవసాయ రంగం మొత్తం కుదేలు కావడం కావచ్చు, కాళేశ్వరం ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ఏదో 2 పిల్లర్లు, ఒక 100 పిల్లర్లో 2 పిల్లర్లు గుంగినాయని చెప్పి దాన్ని పడక వేసేసి దాన్ని పనికిరాదని చెప్పి అన్ని తప్పుడు విషప్రచారం చేసి నీళ్ళు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టిన వైనం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసి ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహ జ్వాలకు ప్రతిబింబమే మొన్న డాలస్లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసినటువంటి తెలంగాణ ఫార్మేషన్ డే. అది బ్రహ్మాండ సక్సెస్ అయింది. ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్పేట అభిప్రాయం. జై తెలంగాణ. థ్యాంక్ యూ తిరుపతి అన్న.